సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రామచంద్రపురం మండలం కొల్లూరులో స్వాతంత్ర్య సమరయోధుల వారసులు వీరేశం, రాములు, సుధాకర్, సంతోష్, నాగరాజు బృందంగా ఏర్పడి 40 కోట్ల విలువైన భూమిని అమ్మేందుకు ప్రయత్నించారు. దీనికోసం సంగారెడ్డి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీ కూడా తయారు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న పోలీసులు 5 నిందితులను అరెస్టు చేసి శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రామచంద్రపురం మండలం కొల్లూరులో స్వాతంత్ర్య సమరయోధుల వారసులు వీరేశం, రాములు, సుధాకర్, సంతోష్, నాగరాజు బృందంగా ఏర్పడి 40 కోట్ల విలువైన భూమిని అమ్మేందుకు ప్రయత్నించారు. దీనికోసం సంగారెడ్డి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీ కూడా తయారు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న పోలీసులు 5 నిందితులను అరెస్టు చేసి శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో స్వాతంత్ర యోధుల యొక్క వంశస్థులు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారన్న వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? సంగారెడ్డి జిల్లాలో ఫోర్జరీ సంతకం కలకలం సృష్టిస్తుంది. ఏదైతే ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని విక్రయించాలని కూడా ఏదైతే ముఠాగా ఏర్పడినటువంటి స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన కుటుంబ సభ్యులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి అదే స్థానికంగా అంటే కొల్లూరులోని స్వాతంత్ర సమర యోధుల వారసులు వీరేశం, రాములు, సుధాకర్, సంతోష్, నాగరాజులు బృందంగా ఏర్పడి సుమారు 40 కోట్ల విలువైన భూమిని అమ్మేందుకు కూడా ప్రయత్నం చేశారు. దీనికోసం సంగారెడ్డి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీ కూడా తయారు చేశారు. ఈ సమాచారం అందుకున్న అంటే ఈ ఫోర్జరీకి సంబంధించిన సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ ఈ నెల 14న అంటే ఫోర్జరీ జరిగినట్టు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏదైతే వారిని 5 నిందితుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి అంటే ఈ సంతకం కలెక్టర్ సంతకం ఫోర్జరీ జరిగినట్టు నిర్ధారించి రిమాండ్కి తరలించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ఫోర్జరీ కలెక్టర్ సంతకం ఫోర్జరీ అనేది మాత్రం స్థానికంగా అంచనా రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. చాలని అయితే శ్రీనివాస్, దేశం కోసం ప్రాణాలు అర్పించే స్వాతంత్ర్య సమరయోధుల వారసులు ఇలా చేశారంటే మరి స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ ఇటు తహసీల్దార్ కానీ దీనిపై ఎలా స్పందిస్తున్నారు? అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఏదైతే ఈ సైనికులకు సంబంధించిన వాళ్ళ వారసత్వం అంటే ఇచ్చిన భూముల్ని వాళ్ళ వారసులు అమ్ముకోవడం అనేది స్థానికంగా అంటే అక్రమ మార్గంలో డబ్బులు కూడగొట్టడానికి ఏదైతే ఈ మార్గాలను ఎంచుకున్నటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలను స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. ఈ వీటికి సంబంధించి తెలియకుండా వారికి అక్రమంగా ఈ ఫోర్జరీ పత్రాలను సృష్టించడంతో పాటు ఏకంగా కలెక్టర్ సంతకాన్ని కూడా ఏదైతే ఫోర్జరీ చేసి ఈ ఎన్ఓసీలను కూడా
క్రియేట్ చేయడంతో పాటు అమ్మడానికి పూనుకున్నటువంటి ఈ 5 ముఠాల సభ్యుల్ని పోలీసులు ఏదైతే అంటే స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి